వెల్కమ్ టు ప్లస్ టీవీ. సకలం సమ్మేళనం. ప్రతి పార్టీకి కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. ఆ సిద్ధాంతాలు పర్ఫెక్ట్గా ఉన్నప్పుడే ప్రజల్లో ఎక్కువ కాలం మనగలుగుతూ ఉంటాయి. మరి వారికి అందవలసిన సకల సౌకర్యాలు రాజకీయ నాయకుల నుంచి అందనప్పుడు వెంటనే ఓటమిని ఖచ్చితంగా చవిచూస్తూ ఉంటారు. బట్ బీజేపీ పార్టీ అనేది రాష్ట్రాల వర్గ కాదు, కేంద్రంలో ఎప్పటి నుంచో చక్రం తిప్పుతూ ఉంది. మరి అసలు పార్టీకి ఉన్న పర్ఫెక్ట్ సిద్ధాంతాలేంటి? ఈ సిద్ధాంతాలన్నీ కూడా వీళ్ళనుకున్న పర్సెప్షన్ ప్రజల్లోకి వెళ్ళగలుగుతున్నాయా? రైట్, ఈ విషయానికి సంబంధించి మనతో మాట్లాడటానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా ఐటీ సెల్ కో కన్వీనర్ రోహిత్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్తే రోహిత్ గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాం లక్ష్మి గారు. బీజేపీ పార్టీ అనగానే ప్రతి ఒక్కరూ మామూలుగా జెండా అనేది భుజాల మీద మోస్తూ ఉంటారు. బీజేపీ పార్టీని మాత్రం గుండెల్లో పెట్టేసుకుంటూ ఉంటారు ఎక్కువ మంది. చాలా ఎక్కువ మంది ఉంది కాబట్టే మనకి ఎక్కువ కేంద్రంలో కానీ ఇప్పటి వరకు చక్రం తిప్పుతూనే ఉన్నారు. మోడీ గారు అంటే అందరికీ ఇంట్లో మనిషిలాగా అయిపోయారు అందరికీ. అసలు బీజేపీ పార్టీకి ఉన్న సిద్ధాంతాలు కానీ విలువలు కానీ ఏంటి? అవి ప్రజల్లోకి మీరు పూర్తిగా చేరవేయగలిగారా? భారతీయ జనతా పార్టీ వచ్చేసి ఒక సిద్ధాంతము క్రమశిక్షణతో కూడుకున్న పార్టీ. ఇతర పార్టీలాగా రావాలి వచ్చేసి ఒక ఒక ఉపద్రవంలాగా ఒక సృష్టించేసి వెళ్ళిపోయే పార్టీ కాదు. భారతీయ జనతా పార్టీ ఎప్పటి నుంచో కూడా సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా వికాస్ అనే సిద్ధాంతం పైన మన భారతీయ జనతా పార్టీ నడుస్తుంటుంది. కేంద్రంలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి, ఒకటే సిద్ధాంతం ఉంటుంది మనకు. ఎక్కడ కూడా దాంట్లో డిఫరెన్స్ అనేది ఉండదు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఏంటి అంటే ఒక దేశం అంటే ప్రజలకు కూడా చాలా స్పష్టంగా ఈరోజు అవగాహన వచ్చింది భారతీయ జనతా పార్టీ అంటే ఏంటి అనేది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కేవలం ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈరోజు దేశానికి సంబంధించిన లేకుంటే దేశానికి సంబంధించి ఏదైనా అభివృద్ధి చెందాలన్నా, దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలన్నా, లేదా ఏ రాష్ట్రాన్నైనా సరే రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి పదంలో నడిపేయాలన్నా అది కేవలం భారతీయ జనతా పార్టీతో అవుతుంది తప్పితే ఇంకే ఏ ఇతర పార్టీ కూడా కాదు అనేది ప్రజల్లో కూడా చాలా స్పష్టంగా ఈరోజు అవగాహన వచ్చింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ వచ్చేసి దాని సిద్ధాంతం ఒకటే ఉంటుంది. నేషన్ ఫస్ట్, సెల్ఫ్ లాస్ట్. కార్యకర్తకు ఇచ్చే సూచన ఏంటి అంటే భారతీయ జనతా పార్టీ నాయకత్వము నేషన్ ఫస్ట్ అంటే సమాజాన్నే మనం ముందు చూసుకోవాలి, మనము తర్వాత, ముందు సమాజము తర్వాతనే మనం వస్తాము అనేది భారతీయ జనతా పార్టీ సిద్ధాంతంగా ఉంది. రోహిత్ గారు, మీరు అన్నట్టుగా దేశం అభివృద్ధి పదంలో నడవాలంటే ఆర్థిక అభివృద్ధి చాలా ఇంపార్టెంట్. ఈ నేపథ్యంలో అంటే మీరు అవలంబించే ఆర్థిక అభివృద్ధి విధానం ఏ విధంగా దేశ అభివృద్ధిని ప్రభావితం చేస్తుందని మీరు అనుకుంటున్నారు? ఈరోజు ఆర్థిక అభివృద్ధి అనేది దేశాభివృద్ధికి మూలము. అంటే మనకు దేశం అభివృద్ధి చెందాలంటే ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అనేది నిజం. ఆర్థిక అభివృద్ధి కోసం తప్పకుండా కొత్త కొత్త సంస్కరణలు తీసుకురావటం కానీ, ఎప్పటికప్పుడు వారికి సంస్కరణలు దానికి చేస్తూ కొత్త పాలసీస్ కానివ్వండి, కొత్త న్యూ రిజీమ్స్ కానివ్వండి తీసుకురావడం భారతీయ జనతా పార్టీ మాత్రమే చేయగలుగుతూ ఉంది. ఈరోజు మనం చూసుకుంటే కనుక దేశంలో జీడిపి చూసుకున్నా కానీ, లేదా మన రెవెన్యూ గ్రోత్ చూసుకున్నా కానీ ఇంతకుముందు అంటే గత 10 ఏళ్ల క్రితం లేదా 15 ఏళ్ల క్రితం కంపేర్ చేసి ఇప్పుడు కంపేర్ చేసుకుంటే అసలు మనకు ఎక్కడ కూడా పొందనుండదు. ఎందుకంటే అప్పుడు అసలు ఎలాంటి గ్రోత్ అనేది లేదు, ఎక్కడ కూడా అభివృద్ధి అనేది లేదు, రెవెన్యూలో కానివ్వండి, అలాగే మనకు ఉన్న జీడిపిలో కానివ్వండి. కానీ ఈరోజు మనం చూసుకుంటే కనుక చాలా చక్కటి అభివృద్ధి ప్రదంలో మనకు ముందుకెళ్తా ఉంది దేశం ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో. రోహిత్ గారు, అంటే నిరుద్యోగం కానీ లేదంటే పేదరికానికి సంబంధించి కానీ ఈ అసమానతలన్నిటికీ సంబంధించి బీజేపీ పార్టీ సక్సెస్ అయిందని మీరు అనుకుంటున్నారా? ఒకవేళ వీటిని దాటగలిగి వచ్చామని అనుకుంటే గనక ఏ విధంగా మీరు దాన్ని నిరోధించగలిగారు అనుకుంటున్నారు? 76, 77 సంవత్సరాలు అయింది మనకు స్వాతంత్రం వచ్చి కూడా. స్వతంత్రం వచ్చినాక మ్యాక్సిమం కూడా పరిపాలన అంతా కూడా ఒక బాయిలో కప్పలాగా తయారైంది పరిపాలన. గత అంతకుముందు వాజ్పేయి ప్రభుత్వంలో కొన్న 5 ఏళ్ళు, ఆ తర్వాత ఇప్పుడున్న 15 ఏళ్ళు తప్పితే మొత్తం 20 ఏళ్ళు తప్పితే మిగతా పరిపాలన అంతా కూడా ఒక బాయిలో కప్పలాగా తయారైపోయింది. ఎక్కడ చూసినా ఒక నిరుద్యోగం కానివ్వండి, వాళ్ళ చెప్పడంలో అంటే వాళ్ళు ఇచ్చే స్కీమ్స్లో మాత్రం ఉంటుంది తప్పితే అక్కడెక్కడ కూడా ఆచరణలో ఎక్కడ కూడా కనపడదు మనకు చూసుకుంటే కనుక. కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళు పరిపాలించిన రాష్ట్రాలు కానీ చూసుకుంటే. కానీ దానివల్ల ఏర్పడిన పేదరికం కానివ్వండి, దానివల్ల ఏర్పడిన నిరుద్యోగం కానివ్వండి, దాన్ని మనం ఈరోజు సమాజం ఏమనుకుంటుంది అంటే 15 ఏళ్ళు అయిపోయింది ఇప్పటికీ పూర్తిగా అంతమందించాలని. ఇప్పటికీ 70-80% అప్పటికి అంటే గత 20 సంవత్సరాల క్రితం కంపేర్ చేసుకొని ఇప్పుడు కంపేర్ చేసుకుంటే కనుక
20 సంవత్సరాల క్రితంలో ఎలా అయితే నిరుద్యోగం కానివ్వండి, పేదరికం కానివ్వండి, ఎలా అయితే చాలా ఎక్కువగా ఉండిందో, ఇప్పుడు మనం చూసుకుంటే మోడీ గారి ప్రభుత్వం, మోడీ గారి నాయకత్వంలో పూర్తిగా అది రివర్స్ అయిపోయింది. చాలా తగ్గుతూ, తగ్గుతూ వచ్చి చాలా చక్కటిగా ఇప్పుడు మన నిరుద్యోగ సమస్య ఆల్మోస్ట్ 70-80% కంట్రోల్ అయిపోయింది. కొత్త రెజ్యూమ్స్ గాని, కొత్త పాలసీలు ఏవైతే తీసుకొచ్చారో మోడీ గారి ప్రభుత్వంలో ఎలా అయితే మన గవర్నమెంట్ జాబ్స్‌లో ఎలాగైతే ముందు మనకు నోటిఫికేషన్స్ ఇచ్చేసి చాలా మందిని రిక్రూట్ చేసుకుంటున్నామో, దానివల్ల చాలా మటుకు తగ్గిపోయింది ఇప్పుడు నిరుద్యోగ సమస్య. అలాగే పేదరికానికి వచ్చేస్తే గనక మనం చూసుకుంటే ఎన్నో ప్రభుత్వ స్కీమ్‌లు కేంద్ర ప్రభుత్వం నుంచి మనం చూసుకుంటే బియ్యం దగ్గర నుంచి కానివ్వండి, రేషన్ దగ్గర నుంచి కానివ్వండి, రైతులకు రుణమాఫీలు కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టంగా మనకు కనబడతా ఉంది ఈరోజు. పేదరిక నిర్మూలన కోసం చేస్తున్న అడుగులు గాని, చేస్తున్న ప్రభుత్వాన్ని గాని. అదేవిధంగా మనం చూసుకుంటే కోవిడ్ సమయంలో ముఖ్యంగా మనం చూసుకుంటే కోవిడ్ సమయంలో దేశము ఎంతో అభద్రతకు లోనైంది. ఒక క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంది. కానీ దాన్ని కూడా దాటుకుంటూ వచ్చి ఈరోజు అభివృద్ధి పదంలో నడుస్తున్నామంటే అది కేవలం ఒక స్థిరమైన నాయకత్వం కేంద్రంలో ఉండడం ఒకటే కారణం. రోహిత్ గారు మీరు అన్నట్టుగా పథకాలు కానీ ఏవైనా వెంటనే వచ్చినప్పుడు ప్రజలకి మేలు చేసేవి పార్టీల మధ్యలో ఉండే లొసుగులాటలు ఏంటంటే ఇవి మా పార్టీ పెట్టినవే పేరు మార్చి మీరు పెట్టుకున్నారు అనేది ప్రతి వాద ప్రతివాదాలు జరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో పర్టికులర్గా రైతులకి సంబంధించి పెట్టిన చట్టాలు ఏ ఉద్దేశంతో పెట్టడం జరిగింది, ఎందుకు ఇవి మిస్లీడ్ అయ్యాయి, మిగిలిన పార్టీలు ఎందుకు వాళ్ళని మిస్లీడ్ చేయటం జరిగింది అసలు? ప్రభుత్వము ఒక సరైన ఉద్దేశంతోనే రైతులకు ప్రాపర్‌గా మనకు రుణమాఫీ చేయాలి, రైతులకు ఒక సరైన పథకాలు అందించాలి అనే విషయంలో కొన్ని పథకాలు కేంద్ర ప్రభుత్వం తీసుకొనొచ్చింది. దానిపైన తీసుకురాగానే ఒక రైతులకు అభద్రతా భావము అంటే ఒక స్కీమ్ మనకు ఒక పథకం ఒకలాగా మనకు ఉంటూ ఉంటే దాన్ని ఇతర రకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు రైతులకు చెప్పడం జరిగింది అపోజిషన్ పార్టీ వాళ్ళు. దానివల్ల ఏమైంది అంటే రైతులకు ఒక అభద్రతా భావంలో లోనైపోయి అరే మనకేదో జరగనని జరిగిపోతుంది, మాకు అన్యాయం జరుగుతుంది అనే ధోరణిలో వాళ్ళు బయటికి రావడం, వచ్చి దానికి ఏమంటారు ఎదుర్కోవడము, దానికి వ్యతిరేకంగా పోరాడటం జరిగింది తప్పితే నిజంగా ఎక్కడ కూడా మోడీ గారి ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం. ఎందుకంటే రైతులు ముఖ్యంగా మనకు బాగుంటే పూర్తిగా దేశం బాగుంటుంది అనే నమ్మే సిద్ధాంతంలో ఒకటి మోడీ గారి ప్రభుత్వం కాబట్టి తప్పకుండా రైతుల పథకాలు ఏవైతే అమలు చేస్తున్నారో తప్పకుండా ఒక మంచి పథకాలు అమలు చేస్తున్నారు. దానికి దేశం అందరం కూడా ప్రజలందరూ కూడా దానికి మద్దతు తెలపాల్సిన అవసరం ఉంటుంది. రోహిత్ గారు ఈ లౌకికవాదం కానీ, మైనార్టీ హక్కులకు కానీ, మహిళా సాధికారతకి సంబంధించి కానీ స్పష్టంగా బీజేపీ వైఖరి ఏంటి? మైనారిటీలు మనం చూసుకుంటే కనుక కాంగ్రెస్ ప్రభుత్వం వారు ఏం చేస్తారు అంటే మైనార్టీ ప్లే కార్డ్ పట్టుకుంటారు అన్నట్టు. ఒక మైనార్టీ ముసుగులో మైనార్టీని అభివృద్ధి చేస్తున్న ముసుగులో వాళ్ళను అభివృద్ధి చేయరు, దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లరు. కానీ భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా ప్రతి ఒక్క భారతీయుడు అభివృద్ధి చెందాలి అనేది వాళ్ళ లక్ష్యం. అది మైనార్టీ కానివ్వండి, మెజారిటీ కానివ్వండి, ముస్లిం కానివ్వండి, హిందూ కానివ్వండి, క్రిస్టియన్ కానివ్వండి, లేదా ఏ ఇతర మతాల వారైనా కానివ్వండి, భారతీయుడిగా ఉన్నవాడు ప్రతి ఒక్కడు అభివృద్ధి చెందాలి అనేది ఒక నేషనలిస్ట్ పార్టీ, జాతీయవాద పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతం. అదేవిధంగా మనం చూసుకుంటే ముఖ్యంగా భారతీయ జనతా పార్టీలో ఎంతైతే అభివృద్ధి చెందారో మైనార్టీలు, మీరు చెప్తున్న సోకాల్డ్ మైనార్టీలో వేరే ఏ ప్రభుత్వంలో కూడా అంత సంస్కరణ కానీ వాళ్ళకి రాలేదు. కేవలం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో గత 15 ఏళ్ల నుంచి వాళ్ళు ఒక సరైన జీవన శైలి వాళ్ళు చూస్తున్నారు. కానీ అంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు బీజేపీ ఒక మతతత్వ పార్టీగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. అంటే బీజేపీ పార్టీ అంటే హిందూయిజం అంతే అన్నట్టుగా ఒక పోర్ట్రే చేస్తున్న దాంట్లో నిజం లేదంటారా? అంటే ఒక భయం కూడా చాలా మందిలో నెలకొన్న ఇది కనిపిస్తుంది. అంటే బేసిక్గా ఆ ఇదిలోనే హైదరాబాద్లో మీకు ఒకవేళ అంటే విజయం అన్ని చోట్ల దక్కించుకున్న మీరు ఇక్కడ పర్టికులర్గా హైదరాబాదీలు ముస్లిమ్స్ వ్యతిరేకత అనేది కొంత మీకు మైనస్ పాయింట్ ఎంతని అనుకోవచ్చు? అది చాలా 100% తప్పు అని చెప్తాను నేను. ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో ఎక్కడ కూడా మతతత్వం మనకు బయట ఏదైతే అపోజిషన్ పార్టీలు ఉంటుందో వాళ్ళు ఎదుర్కోలేక, భారతీయ జనతా పార్టీని ఎదుర్కోలేక, వాళ్ళు చేసే అభివృద్ధిని సహించలేక ఈరోజు ఒక మతతత్వ ముసుగులో మతతత్వ పార్టీ అనే రంగు పులిమాయించడం తప్పితే భారతీయ జనతా పార్టీకి నిజం చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రతి ఒక్క భారతీయుడి అభివృద్ధి కోసం పాటుపడే పార్టీ, పక్షపాతి. భారతీయుడు అభివృద్ధి చెందాలి అనే పక్షపాతంగా ఆ యొక్క తపనతోని పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ తప్పితే ఎక్కడ కూడా మతము అనేది మన దగ్గర ఉండదు. మొదటి విషయం. రెండో విషయం, హైదరాబాద్కి సంబంధించి చూస్తే ఈరోజు మనం బంగ్లాదేశ్లో చూస్తున్నాము.
ఎన్ని రకాల ఊచకోత అది దాడులు కంటే కూడా ఊచకోత లాంటి పరిస్థితి. హిందువుల మీద, మైనారిటీల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. కానీ ఏ రోజు కూడా ఈ సమాజంలో భారతదేశంలో ఉన్న సోకాల్డ్ లౌకికవాదులు ఎవరు కూడా మాట్లాడే పరిస్థితి లేదు ఈరోజు. కానీ భారతదేశంలో అలాంటి పరిస్థితులు రావు, ఎప్పుడు కూడా లేవు. ఎందుకు లేవు అంటే మనం ఉన్న ధర్మాన్ని పాటిస్తాం. మనం ఎక్కడ కూడా హిందుత్వము అనేది ధర్మము, మతం కాదు. కాబట్టి ఆ ధర్మాన్ని మనం పాటిస్తాం కాబట్టి ఆ యొక్క లక్షణాలు మన లోపల లేవు. కానీ ఈరోజు ఇతర పార్టీలు ఏంటి అంటే ఒక హిందుత్వము, ఇది బీజేపీ అనేది హిందుత్వ పార్టీ, వీళ్ళని మద్దతు ఇవ్వద్దు అనేసి ఒక ప్రగల్భాలకు, ఒక ప్రలోభాలకు గురి చేస్తుంది ఈరోజు సమాజాన్ని. తప్పితే ఈరోజు ముస్లింలు కూడా మనం చూసుకుంటే 90% మంది ముస్లింలు మనకు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి సపోర్ట్గా ఉన్నారు. ఇక పైన కూడా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చూస్తున్నారు అభివృద్ధి కేవలం భారతీయ జనతా పార్టీతోనే అవుతుంది అనేది వాళ్ళకు కూడా అర్థమైపోయింది. కాబట్టి తప్పకుండా వాళ్ళు ఖచ్చితంగా మద్దతు ఉంటుంది. రాష్ట్రాలే విజయాన్ని సొంతం చేసుకునే బీజేపీ తెలంగాణలో ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటారు? ఎందుకు అధికారాన్ని చేజిక్కించుకోవడంలో విఫలమైందంటారు? కారణాలు ఏమై ఉండొచ్చు మీ పర్సెప్షన్ ప్రకారం? అంటే ఎప్పుడూ కూడా బీజేపీకి స్టాండర్డ్ పీపుల్ అనేది వాళ్ళు ఉంటారు. లోకల్లో పీపుల్ కానీ, నాయకులు కానీ, లేదంటే కార్యకర్తలు కానీ స్టాండర్డ్గా ఉంటారు. ఎప్పుడైతే మీరు జపాంగ్లను చేర్చుకోవటం కానీ, పక్క పార్టీ వాళ్ళని ఇచ్చేయటం కానీ, ఇవేమైనా ఎక్కడైనా మైనస్ అయ్యాయని మీరు అనుకుంటున్నారా? ఎక్కడ ఫెయిల్ అయిందని? మనకు బీజేపీ పార్టీలో మనం చూసుకుంటే కనుక జిహెచ్ఎంసీ ఎన్నికలు 2020లో జరిగాయి. 2020లో జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగినప్పుడు ఆల్మోస్ట్ మనం 48 సీట్లు మొట్టమొదటిసారిగా జిహెచ్ఎంసీ పరిధిలో 150 డివిజన్లలో 48 సీట్లు భారతీయ జనతా పార్టీ గెలుచుకోవడం జరిగింది. అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా ఈరోజు ఉంది. అదేవిధంగా మనకు 2023లో ఏదైతే ఎన్నికలు జరిగాయో తప్పకుండా అక్కడ కొంత నాయకత్వ చేంజెస్ జరిగాయి. నాయకత్వంలో కొన్ని మార్పులు జరగడం వల్ల ఆ టైంలో ప్రజలు ఎక్స్పెక్ట్ చేసిన నాయకత్వం అక్కడ లేదు. అట్ ద సేమ్ టైం నాయకత్వ మార్పులు జరగడము, ప్రభుత్వానికి ఒక ఆల్టర్నేట్ అంటే ఇప్పుడు భారతీయ టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ అయింది. దాని ఫుల్ ఫామ్ కూడా అర్థం కావట్లేదు. సో టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితిని ఒడగొట్టాలి అనేది ప్రజల మనసులో ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉన్నారు. ఎప్పుడు 2023 ఎన్నికలలో. దానికి ఆల్టర్నేట్గా 2022 నుంచే ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ అంటే ఒక వ్యతిరేక భావన, ఒక నిజాం పరిపాలన ఎట్లుంటుందో టీఆర్ఎస్ పరిపాలన అట్లుంటుందని మనం క్లియర్గా చూసినాం. గత 10 ఏళ్ళు కానీ 10 ఏళ్ళ వారి పరిపాలన, నిజాం పరిపాలన ఇంతకుముందు ఎట్లుంటుండే, ఎట్లా డిక్టేటర్షిప్ ఉండే అట్లాంటి డిక్టేటర్షిప్ ప్రభుత్వము టీఆర్ఎస్ ప్రభుత్వం. అది అందరికీ అర్థమైపోయింది ప్రజలకు. ప్రజలు మార్పును కోరుకున్నారు. మార్పుని కోరుకున్న సమయంలో ఒక చిన్న నాయకత్వ మార్పు జరగడము, కాన్ఫిడెన్స్ భారతీయ జనతా పార్టీ, నేను కూడా ఒప్పుకుంటాను, ప్రజల్లోకి ఇవ్వలేకపోయింది. దానివల్ల కొన్ని ఓట్లు తగ్గాయి తప్పితే ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ఓడిపోలేదు. ఎందుకంటే ఎక్కడ చూసుకున్నా ఏ నియోజకవర్గంలో చూసుకున్నా మన తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ 2వ స్థానంలో, మ్యాక్సిమం నియోజకవర్గాల్లో 2వ స్థానంలో ఉంది. తెలంగాణ రాష్ట్ర సమితి ఏదైతుందో 3వ స్థానంలోకి వెళ్ళిపోయింది. అయితే కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ ఉన్నప్పుడు కానీ కాంగ్రెస్ కొంత నాయకత్వం చూపించి అక్కడ మార్పులు చేయకపోవడము, భారతీయ జనతా పార్టీ అదే సమయంలో మార్పులు చేయడం వల్ల జరిగింది తప్పితే రాబోయే కాలంలో తప్పకుండా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది. తెలంగాణలో కాదు, పూర్తిగా దేశం మొత్తంలో కూడా ప్రతి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడే రోజులు ముందే ఉన్నాయి, చాలా దగ్గరలో ఉన్నాయి. బీజేపీ అవలంబిస్తున్న విదేశాంగ విధానం ప్రపంచ దేశాల సంబంధాలను ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అనుకోవచ్చు? మనం చూసుకుంటే కనుక విదేశాంగ శాఖకు సంబంధించి చాలా పటిష్టమైన ఈరోజు నాయకత్వం మన దేశంలో సంబంధించి ఉంది. ఎందుకు అంటే ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వైపు చూస్తున్నాయి, భారతదేశ అభివృద్ధి వైపు చూస్తున్నాయి. ప్రపంచంలో ఎలాంటి ఒక డిసిషన్ తీసుకోవాలన్నా, అది ఇజ్రాయిల్ ఇరాన్ వార్ కానివ్వండి, లేదా అమెరికా ఏదైనా డిసిషన్ తీసుకోవాలని కానివ్వండి, లేదా రష్యా వార్ కానివ్వండి, ఉక్రెయిన్కి సంబంధించింది, ఏదిలో అయినా భారతీయులు తీసుకునే, అంటే భారతీయ ప్రభుత్వం కానీ, నరేంద్ర మోడీ గారు తీసుకునే ప్రభుత్వం కానీ, వారు తీసుకునే డిసిషన్కి చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ డిసిషన్ మీద పూర్తి ప్రపంచ దేశాలు ఆధారపడి ఉన్నాయి. కానీ అదేవిధంగా మనం ఇంతకుముందు ఒక 20 ఏళ్ళ క్రితం మనం చూసుకుంటే కనుక అసలు మన భారతదేశాన్ని అసలు ఎవరు చూసేవాళ్ళు కూడా కాదు. కనీసం ఈరోజు ప్రపంచ దేశాలు కనీసం మనల్ని లెక్క చేసి కనీసం మన ఒపీనియన్ కూడా అడిగేవాళ్ళు కాదు. అలాంటిది ఈరోజు మన ఒపీనియన్ మీదనే పూర్తి ప్రపంచ దేశాలు ఉన్నాయి అనుకోవడానికి నిజంగా గర్వపడాలి యాక్చువల్గా ప్రతి భారతీయుడు కూడా. అంటే కంప్లీట్గా ఈ మధ్య కాలంలో మనకి కనిపించేవి ఎక్కువగా నేచురల్ కలామిటీస్ ఎక్కువైపోయినాయి. దానికి సంబంధించి అసలు పర్యావరణ సమతుల్యత కాపాడడానికి కానీ, దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ని ఏదైనా అధిగమించడానికి, ఒక స్థిరమైన అభివృద్ధిని సాధించడానికి
బీజేపీ ఎలాంటి ప్రణాళికలు చేపట్టబోతోంది? 100% అండి. మనకు ప్లాస్టిక్ వాడకం అని చూస్తూ ఉన్నాము. ఉమ్. మన భారతీయ జనతా పార్టీ వచ్చిన 2014లో పూర్తిగా దేశవ్యాప్తంగా కూడా ప్లాస్టిక్‌ని బ్యాన్ చేసింది. ఇప్పటికి కూడా బ్యాన్ చేస్తూనే ఉంది. ఏదైతే గ్రేడబుల్ ప్లాస్టిక్ ఉంటుందో దాన్ని మాత్రమే వాడాలి. డిగ్రేడబుల్ ప్లాస్టిక్‌ని మాత్రమే వాడాలి. గ్రేడబుల్ ప్లాస్టిక్ తీసేయాలి, పక్కన పెట్టేసేయాలి. ఇక్కడ కూడా కవర్స్ గానీ అట్లాంటివి ఎంకరేజ్ చేయొద్దు అనుకున్నాము. ప్రజల్లో కూడా చాలా అవగాహన వచ్చేసింది ఇప్పుడు. లేదా పర్యావరణకు సంబంధించిన థీమ్‌తోని అంటే చెట్లు నాటడము అట్లాంటి వాటితోని చాలామంది వినాయక విగ్రహాలు ఏర్పాటు చేశారు. అలా చాలా మందిలో ఈరోజు ప్రజల్లో స్వయంగా కూడా భారతీయ జనతా పార్టీ వచ్చినాక 2014 ఏదైతే మోడీ సర్కార్ వచ్చిన తర్వాత ఏదైతే సంస్కరణలు తీసుకొచ్చిందో పర్యావరణం పైన కానీ పర్యావరణం పైన అవగాహన ఏదైతే క్రియేట్ చేసిందో ప్రజలలో దానిపైన ఈరోజు ప్రజలు ఇప్పటికీ కూడా చాలామంది ఆ యొక్క పర్యావరణానికి సంబంధించి ఆదుకోవాలి మనము అనేసి పర్యావరణాన్ని కాపాడుకోవాలి మనము అనేసి చాలామంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలలో కూడా చాలా పెద్ద ఎత్తున అవగాహన ఏర్పడింది దీనిపైన. సో బీజేపీ నాయకత్వ శైలి కానీ పాలించే విధానానికి సంబంధించి కానీ ఏ విధంగా మనకి ప్రభావం చూపిస్తుంది అనుకుంటున్నారు? అంటే ఈ అమలు తీరు అనేది సక్రమంగా జరుగుతుందని అనుకోవాలా? తప్పకుండా అండి. 100% చాలా సక్రమంగా మనకు అమలు జరుగుతూ ఉంది. ఇక్కడ కూడా మనకు లోటుపాట్లు అనేది ఎక్కడ కూడా కనపడట్లేదు. సో కంప్లీట్‌గా అంటే మీరు ఇంతకు ముందు అన్నట్టుగా తెలంగాణలో మనకి విజయం రాకపోవడం కానీ, ఇంకా మిగిలిన కొన్ని చోట్ల కూడా యూనిటీ అనేది ఖచ్చితంగా కావాలి. బీజేపీలో ఎప్పుడు కూడా స్టాండర్డ్ లీడర్స్ నేను ముందు చెప్పినట్టుగానే ఉండేవాళ్ళు. కానీ ఇక్కడ కూడా కొన్ని వినిపించే అసమ్మతి రాగాలు కానీ, లేదంటే కొంతమంది ఎవరైనా వ్యతిరేకుల్ని గానీ సంఘటితం చేసేలాగా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది బీజేపీ? ఇంతకుముందు నేను మొదటగా చెప్పినట్టుగా భారతీయ జనతా పార్టీ అనేది ఒక క్రమశిక్షణతో కూడుకున్న పార్టీ. ఇది అందియ పార్టీల్లాగా నేను ఈరోజు పార్టీలో వచ్చినా నాకు పదవులు కావాలి అంటే కూడా ఇక్కడ కూడా జరగదు. కాబట్టి ఒక క్రమశిక్షణతో ఉండి పదవుల కోసం కాకుండా దేశం కోసము, సమాజం కోసము, పార్టీ కోసం పనిచేసే నాయకత్వాన్ని మాత్రమే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎంకరేజ్ చేస్తుంది. ఎప్పటికైనా సరే అలాంటి జనాలు ఉన్నప్పుడు మాత్రమే, అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి మాత్రమే పదవులు ఇస్తారు తప్పితే ఈరోజు ఎవరో పక్క పార్టీ నుంచి వచ్చారు వారికి పదవులు ఇవ్వాలి, వారికి పదవులు ఇవ్వడం వల్ల మనకు ఓట్ బ్యాంక్ పెరుగుతుంది అనే పరిస్థితి కానీ స్థితి కానీ భారతీయ జనతా పార్టీకి అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. మనకి ఎప్పుడైనా భారతీయ జనతా పార్టీ ఏంటి అంటే క్రమశిక్షణ ముందు, వారి తర్వాత సమాజము, దేశము, తర్వాత పార్టీ పట్ల ప్రేమ చూపించే వారికి మాత్రమే పదవులు ఇస్తారు ఎప్పుడైనా. అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అంతర్గత విభేదాలేవి లేవు అననని ఖరాఖండిగా మీరు చెప్పగలరా? లేదా ఉన్నా కూడా వాటిని సమర్థవంతంగా ఇది చేసుకుంటూ ముందుకు వెళ్ళగలిగే స్టామినాలో బీజేపీ ఉంది ప్రస్తుతం అని మీరు అంటారు? ప్రస్తుతం అయితే ఎలాంటి అంతర్గత విభేదాలు లేవు భారతీయ జనతా పార్టీ తెలంగాణకు సంబంధించి. అదేవిధంగా తప్పకుండా భారతీయ జనతా పార్టీ అందరం కలిసి ఈ యొక్క భారతీయ జనతా పార్టీని రేపు పొద్దున అధికారంలోకి ఎలా తీసుకురావాలనే కృషి ఆల్రెడీ చేస్తూ ఉన్నాము. రేపు పొద్దున రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలలో తప్పకుండా మొన్న 48 సీట్లు గెలుచుకున్నాం. ఈసారి ఖచ్చితంగా 100కు పైన సీట్లు తప్పకుండా భారతీయ జనతా పార్టీ సాధిస్తుంది. దానిపైన ఆల్రెడీ ప్రణాళికలు ఏర్పాటు చేసుకున్నాము. రాబోయే ఎన్నికల్లో తప్పకుండా చేసి చూపిస్తాం. సో ఇతర రాజకీయ పార్టీలకి కానీ కూటమిలతో ఉన్న పార్టీలకి సంబంధించి బీజేపీతో ఉన్న రాజకీయ సంబంధం అనేది ఏ విధంగా ఉంది? రాష్ట్రంపై ఇది ఎలా ప్రభావం చూపిస్తుంది అనుకుంటున్నారు? రాష్ట్రం మీద ఇతర పార్టీలకు సంబంధించి అంత ప్రభావం అయితే మా మీద చూపించే అదైతే లేదు. అట్ ది సేమ్ టైం మనం చూసుకుంటే కనుక ఎక్కడ కూడా కూటములకు సంబంధించిన పార్టీలు మన తెలంగాణ రాష్ట్రంలో అయితే ఎక్కడ లేవు. మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఒంటరిగానే ఉంది. టీఆర్ఎస్ కూడా ఇంతకుముందు వాళ్ళతో కలుస్తూ ఉంటుంది, వీళ్ళతో కలుస్తూ ఉంటుంది. టీఆర్ఎస్ని ఈరోజు ప్రజలు దాన్ని అసలు ఆ పార్టీ ఉందని కూడా ఎవరికి తెలియదు ప్రజలలో. అది పూర్తిగా అంతమైపోయింది ఆ పార్టీ. ఉన్నాయి కాస్త కాంగ్రెస్ పార్టీ ఉంది, భారతీయ జనతా పార్టీ మాత్రమే ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎలాగో ఎలాంటి ఉనికి లేదు. వచ్చి సంవత్సరం అయిపోయింది, ఆల్రెడీ ప్రభుత్వంలో ఏర్పడి కూడా సంవత్సరం అయిపోయింది. ఈ రోజు వరకు ఎలాంటి ఉనికి లేదు, ఎలాంటి కార్యక్రమాలు లేవు, ఎలాంటి సంస్కరణలు లేవు ఈ రోజు వరకు. కాబట్టి ప్రజలకు కూడా అర్థమైంది రాబోయే కాలంలో తప్పకుండా భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావాలి అని. ఒక రకంగా అంటే పార్టీలో ఎలక్షన్స్ టైంలో జరిగిన కొన్ని సంఘటనలు ఏవైతే ఉన్నాయో కొన్ని అవి మీకు వ్యతిరేకంగా పనిచేసిన ఇది ఉందనుకోవచ్చా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కవిత అరెస్ట్ విషయం తీసుకొస్తే చాలా ఫాస్ట్గా కేసు ఈడీ దర్యాప్తులన్నీ ఇది చేశారు. ఎలక్షన్ మూమెంట్లో స్టేబుల్ అయిపోయాయి. అంటే ప్రజల ఇదిని దృష్టిలో పెట్టుకొని ఆపారా, లేకపోతే ఎలక్షన్స్కి భంగం కలిగించకూడదని ఆపారో తెలియదు కానీ అదొక స్టేబుల్ ఇదయింది. బట్ ఎలక్షన్ తర్వాత మళ్ళీ కేసు ఇదవ్వటము, కవితను అరెస్ట్ చేయటం, ఎందుకంటే అదొక్క రీజన్ చూపి కూడా మేజర్ ఓట్లు అనేవి మీకు మైనస్ అయ్యాయని అని అనుకోవచ్చా? ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కవిత అరెస్ట్ విషయంలో ఈడీ కానీ పైన కోర్టు ఉంది, సుప్రీంకోర్టు ఉంది, హైకోర్టు ఉన్నాయి, పోలీస్ వ్యవస్థ ఉంది. వాళ్ళు చూసుకుంటూ ఉంటారు.
కానీ ఈరోజు పరిస్థితి ఎలా ఉంది అంటే ప్రజలలో అర్థం చేసుకోవాల్సింది కానీ మీడియా వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది కానీ ఏంటి అంటే కవిత అరెస్ట్ విషయము కేవలం ఈడీకి సంబంధించింది. అట్ ద సేమ్ టైం సుప్రీంకోర్టుకి సంబంధించింది. అది భారతీయ జనతా పార్టీ వ్యవస్థకు సంబంధించింది కాదు. అది ప్రజలు అర్థం చేసుకోలేదు. కానీ భారతీయ జనతా పార్టీ తలుచుకుంటే కవితను అరెస్ట్ చేయించవచ్చు. అది పెద్ద కష్టమేం కాదు. మా ఓట్ల కోసం మేము చేయించవచ్చు. కానీ అది మా సిద్ధాంతానికి వ్యతిరేకము. కోర్టు పరిధిలో ఉన్న పనులు కోర్టు మాత్రమే చూసుకుంటుంది. భారతీయ జనతా పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ నాయకత్వం కానీ అందులో ఇన్వాల్వ్ కాదు. ఎట్ ద సేమ్ టైం మనం కూడా ప్రజలు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే కోర్టుకు సంబంధించి కోర్టే చేసుకుంటుంది. అది బీజేపీ ప్రభుత్వం ఉన్నాయండి, ఇంకేదైనా ప్రభుత్వం ఉన్నాయండి, అది కోర్టుకు సంబంధించిన కాబట్టి కోర్టే ఇన్వాల్వ్ అవుతుంది. అదేవిధంగా కవిత విషయంలో కూడా మనం చూసుకుంటే కనుక కవిత విషయంలో యాజ్ పర్ లా ఎలా అయితే జరగాలో అదే రకంగా అదే ప్రకారంగా జరిగింది తప్పితే ఇలా భారతీయ జనతా పార్టీ ఇన్వాల్వ్ అయింది లేదు, రేపు పొద్దున అరెస్ట్ అయినప్పుడు ఇన్వాల్వ్ అయింది లేదు, అరెస్ట్ కానప్పుడు కూడా ఇన్వాల్వ్ అయింది కూడా ఏం లేదు. సో పర్టికులర్గా మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్కి సంబంధించి ఖచ్చితంగా మార్పులు తీసుకురావాల్సిన అవసరం చాలా ఉంది. ఏ పార్టీ వచ్చినా లోకల్గా మనకి ఇక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఆ, పెడుతున్నారు, కానీ అది ఎంతవరకు ఆ గవర్నమెంట్ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ పీపుల్ యూటిలైజ్ చేసుకునే ఇది ఉంది. అంటే ప్రైవేట్ కాలేజీల్లో ఉన్న దీనిని ఎందుకు ఒక పర్టికులర్గా ఒక రూల్ అనేది తీసుకురాలేకపోతున్నారు, ఒక రిస్ట్రిక్షన్స్ అనేవి ఎందుకు స్టాండర్డ్గా పెట్టలేకపోతున్నారు? ఎందుకంటే అది కేవలం రాష్ట్రాల్లో ఉన్న వీళ్ళకి సంబంధించిన రైట్స్ మాత్రమేనా? కేంద్రం నుంచి ఎలాంటి ఇది మనకి ఇక్కడ మనకు ఆప్షన్స్ పెట్టే అవకాశం లేదంటారా? కేంద్రం నుంచి కూడా ఆప్షన్స్ ఉంటాయి. కానీ కేంద్రం నుంచి కొన్ని స్కూల్స్ అంటే మనకు రాష్ట్రానికి సంబంధించిన స్కూల్స్ ఉంటాయి, ప్రభుత్వ పాఠశాలలు ఉంటాయి, కేంద్రానికి సంబంధించిన ప్రభుత్వ పాఠశాలలు ఉంటాయి. కేంద్రానికి సంబంధించిన ప్రభుత్వ పాఠశాలలు చాలా పటిష్టంగా ఉన్నాయి. ఈరోజు చాలామంది అందులో అడ్మిషన్స్ కోసము క్యూ కడుతూ ఉంటారు. అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రంలో ఏదైతే విద్యా వ్యవస్థ సంబంధించి ఏదైతే మార్పులు తీసుకురావాలో ఆ మార్పులు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం తీసుకురాలేకపోయింది, మొదటి విషయం. కాబట్టి తప్పకుండా రాబోయే కాలంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని పైన ఒత్తిడి తీసుకొస్తాం భారతీయ జనతా పార్టీ తరఫున. ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం ఈరోజు ఉన్న సమాజంలో. ఆ ఫ్రీ ఎడ్యుకేషను ప్రభుత్వ పాఠశాలలను మనం పటిష్టం చేయగలిగితే, మంచి ఫెసిలిటీస్ ఇవ్వగలిగితే తప్పకుండా ప్రజలందరూ కూడా ప్రభుత్వ పాఠశాల వైపు చూసి ప్రభుత్వ పాఠశాలలో చేరి వారి ఎడ్యుకేషన్ని తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఈరోజు ఆ వ్యవస్థ కానీ లేదు ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు. కాబట్టి తప్పకుండా రాబోయే కాలంలో ప్రభుత్వం మీద భారతీయ జనతా పార్టీ తరఫున ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలలు కానివ్వండి, ఫీజుల విషయంలో కానివ్వండి, తప్పకుండా ఒక ఉద్యమంలాగా తప్పకుండా రాబోయే కాలంలో ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం. సో ఎప్పుడు కూడా బీజేపీలో ఒక పాజిటివ్ పాయింట్ ఏంటంటే మహిళలకు ఎప్పుడు పెద్దపీట వేస్తుంటారు. మంత్రుల పదవుల విషయంలో ఏంటి, రెస్పెక్ట్ ఇచ్చే విషయంలో ఏంటి. కానీ రాష్ట్రంలో కానీ దేశంలో జరుగుతున్న అమ్మాయిలపై జరుగుతున్న అఘాయిత్యాలు వీటన్నిటికి సంబంధించి నంబర్ ఆఫ్ చట్టాలు ఉన్నాయి, కానీ ఎక్కడ లేట్ అవుతుంది. కొన్ని చోట్ల అమ్మాయిలకి న్యాయం జరిగే విషయంలో చాలా ల్యాబ్స్ ఎక్కువ టైం గ్యాప్ వచ్చేస్తుంది. ఈలోపు తను ఏదన్నా మైనర్గా ఉన్నప్పుడు జరిగిన సంఘటన తను మేజర్ అయినప్పుడు తన ఫ్యూచర్లో ఇవన్నీ మర్చిపోయి తను ఇదైన టైంలోనో తనకి న్యాయం జరుగుతోంది. అంటే ఇంకెంత ఫాస్ట్ ట్రాక్ కోర్స్ వచ్చినా కూడా, దిశ చట్టం వచ్చినా ఏ వచ్చినా అంటే ఇంకే రకంగా మనం చర్యలు తీసుకోవచ్చు? బీజేపీ నుంచి ఇంకేదన్నా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? చాలా చట్టాలు ఆల్రెడీ మన భారతీయ జనతా పార్టీ వచ్చిన 14 సంవత్సరాలు, ఆల్రెడీ 15 సంవత్సరాల్లో చాలా చట్టాలు తీసుకొచ్చాయి. మహిళలకు సంబంధించి, మహిళల రక్షణకు సంబంధించి చాలా న్యాయం జరగాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ కానివ్వండి, దిశ చట్టం కానివ్వండి, ఇలా చాలా చట్టాలు తీసుకొచ్చాయి. కానీ మనం మొన్న రీసెంట్గా జరిగిన ఒక చిన్న ఉదాహరణకు రీసెంట్గా జరిగిన సంఘటన చూసుకుంటే వెస్ట్ బెంగాల్ సంబంధించి ఒక మహిళా డాక్టర్ పైన జరిగిన దాడి ఏదైతే ఉందో దానిపైన రాష్ట్ర ప్రభుత్వం ముందుగా, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తప్పకుండా దానిపైన యాక్షన్ తీసుకోవాలి, ఇమీడియట్గా దానికి న్యాయం చేయాలి అనేసి ముందుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ దాన్ని ల్యాక్ చేస్తూ వస్తుంది. ఎలా ఇది ఇతను కాదు ఇంకోళ్ళు చేశారేమో, దానిపైన ఎంక్వైరీ చేయాలి, అసలు దాంట్లో ఉన్న ఏమంటారు ఆధారాలు కూడా తుడిచేయడము, ఇలాంటివన్నీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఒక సపోర్ట్ వస్తే రాష్ట్ర ప్రభుత్వం, అందుకే చెప్తున్నాను భారతీయ జనతా పార్టీ కేంద్రంలోనే కాదు ప్రతి రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ ఉంటే తప్పకుండా ఒక న్యాయం జరిగే పరిస్థితి, చాలా త్వరగా న్యాయం జరిగే పరిస్థితి ఏర్పడుతుంది. రోహిత్ గారు, అంటే సక్సెస్ అంటే లేదా అభివృద్ధి అంటే కొన్ని ప్రాంతాలకు పరిమితమైన డెవలప్మెంట్స్ లేకపోతే కొంతమంది వ్యక్తులకు సంబంధించిన ఫెసిలిటీసో కాకుండా ప్రతి వ్యక్తికి కూడా చదువు కానీ లేదంటే నిత్యావసర జీవిత విధానం కానీ మినిమమ్ ఏదైతే ఉందో ఈ మైన్యూట్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా
సార్ట్అవుట్ అయినప్పుడు, మహిళలు స్వేచ్ఛగా తిరగగలిగినప్పుడు అప్పుడు మనం అభివృద్ధి అని చెప్తాము. సో ఈ దిశగా బీజేపీ ఎలాంటి ప్రణాళికలతో ప్రజల ముందుకు రాబోతోంది? ముందు ముందు ఇంకా అంటే అన్ని రాష్ట్రాల్లో కూడా మనం సక్సెస్ సాధించాలి అనంటే ప్రజలకు మేలు జరిగినప్పుడే. సో అది ఏ విధంగా మీరు ప్రణాళిక చేసుకొని ముందుకెళ్తున్నారు? మహిళలకు ముందుగా పెద్దపీట వేయాలి అనే ఉద్దేశంతోనే తప్పకుండా మన కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నాయకులందరూ కూడా చాలామంది ఈరోజు మహిళా నాయకులే ఉన్నారు, మహిళా మంత్రులనే తీసుకొచ్చారు. అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించి కూడా రాష్ట్రంలో మహిళలకు ముందుగా ఉద్యోగాల విషయంలో కానివ్వండి, గవర్నమెంట్ జాబ్స్ విషయంలో కానివ్వండి, ఏ ఏ రకంగా చూసినా నేషనల్ మన ఎగ్జామ్స్కి సంబంధించి తప్పకుండా మహిళల రిజర్వేషన్ ఉంది. మహిళలకు తప్పకుండా పెద్దపీట వేసి మహిళలను ఎంకరేజ్ చేస్తున్నారు. ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది మనం ఆల్రెడీ చూస్తూ ఉన్నాం నేషనల్లో. అదేవిధంగా రాష్ట్రంలో కూడా రాష్ట్ర ప్రభుత్వాలు దానిపైన పాటుపడి కేంద్ర ప్రభుత్వంతో కలిసి మహిళా సాధికారత కొరకు మనం అందరం కూడా కష్టపడితే తప్పకుండా రానున్న రోజుల్లో తప్పకుండా ఆ దిశగా మనం అభివృద్ధి చేసుకోవాలి. రైట్ రోహిత్ గారు, మీ వాల్యుబుల్ టైంని స్పెండ్ చేసి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. నమస్తే. సో వ్యూయర్స్ చూశారు కదా, మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు ప్లస్ టీవీ. సకలం సమ్మేళనం.